హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ బిజినెస్ ఏమిటి, దాని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోస్ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. దయచేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరిగా ఎవరైనా కొత్తవారు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిగా ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లకు సంబంధించిన వీడియోలు నా యొక్క ఛానల్లో అందించడం జరిగింది. మరి అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలలో ఉండవచ్చు. మరి మీకు ఇంకా ఏ రకమైనటువంటి బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను ఆ బిజినెస్ యొక్క పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. మరిగా ఈరోజు బిజినెస్ విషయానికి వస్తే నేను చెప్పబోయే బిజినెస్ ఏమిటంటే ప్లాస్టిక్ చైర్లు, మరి ప్లాస్టిక్ టబ్బులు, స్టూళ్ళు, ప్లాస్టిక్ బల్లలు, అంటే డైనింగ్ టేబుల్ మోడల్ ఉంటాయి హోటల్స్ వేసే ఇవి మనం హోల్సేల్గా తీసుకొచ్చుకొని ఒక ట్రాలీ ఆటో ద్వారా మన ఊళ్ళో ఉన్న అటువంటి, అంటే సిటీలోనే మన ఊళ్ళో ఉన్నటువంటి హైవేకి లేకపోతే ఊరు ధరిన ఇవన్నీ అక్కడ ఒక చోటు శుభ్రం చేసి అక్కడ పెట్టి ఈ కుర్చీలు ఇవి స్టూల్స్ ఇవి అమ్మవచ్చు ఫ్రెండ్స్. ఇవి మనకి జత ఒకటి వచ్చేసి 450, 500 జత కుర్చీలు పడతాయి ఫ్రెండ్స్. మరి ఈ టేబుల్స్ ఒక రేటు, మరి స్టూల్స్ ఒక రేటు, ఈ విధంగా రకరకాల ఐటమ్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో లభిస్తాయి ఫ్రెండ్స్. మరి ఇవి ఒక జత మీద మనకి ఈజీగా 200, 250, 300 రూపాయల లాభం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక జత మీద అంటే 2 కుర్చీల మీద 300, అంటే ఒక చైర్ మీద 150 దాకా మనకి ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరు తీసుకున్నా కానీ 2 కుర్చీలు తీసుకుంటారు కాబట్టి జత మీద 300 రూపాయలు, 250 నుంచి 300 రూపాయల దాకా ఏ ఒక్క జతలోనైనా మనకి మిగులుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి కంపెనీ వారు 400 రూపాయలకి ఇచ్చారనుకోండి, ఇక్కడ 650, 700 ఇలా అమ్మవచ్చు. 500కి వచ్చాయనుకోండి, అంటే మనం తెచ్చుకునే క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ మంచి క్వాలిటీ తెచ్చుకోవాలంటే మనం ఎక్కువగా అమౌంట్ పే చేస్తే దానికి తగ్గట్టుగానే మనకి రాబడి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ రకమైనటువంటి మెటీరియల్ తీసుకొచ్చి మీరు సేల్స్ చేసినా కానీ 250 నుంచి 300 రూపాయల దాకా కమిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్లో. మరి ఒకటే కౌంటర్ కాకుండా, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు 1,00,000 రూపాయలు, 1,50,000 ఇలా మనము పెట్టుబడి పెట్టుకొని మనం ఈ సరుకు హోల్సేల్గా తీసుకొచ్చుకొని ఇక్కడ మన ఊళ్ళోని హైవేస్ పక్కన కానీ లేకపోతే మన ఊరు దరి అంటే ఊరు అవుట్ ఆఫ్లో కానీ మరి ఈ యొక్క వ్యాపారం ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్. మనము ఒక సెంటర్ కాకుండా ఇంకా ఒకరిద్దరిని వర్కర్స్ని పెట్టుకొని ఇంకా 2 ఏరియాలు, అంటే ఇంకా 2 ఊళ్ళల్లో కూడా ఈ యొక్క షాప్ని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రోజు మొత్తం మీద మనము ఒక 10 జతలు, అంటే ఒక్కొక్క పాయింట్లో 10 జతలు ఈజీగా వెళ్తాయి ఫ్రెండ్స్. అంటే టేబుల్స్ కానీ, కుర్చీలు కానీ, బల్లలు కానీ ఇలా అన్ని రకాలు కలుపుకొని ఒక 10 నుంచి 15 జతలు అయితే సింపుల్గా తక్కువగా వెళ్తాయి ఫ్రెండ్స్. జతకి మీరు 250, 300, అంటే 300 సింపుల్గా వేసుకున్నా కానీ 10 జతలు అమ్మినా కానీ మనకి 3,000 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ట్రావెలింగ్ ఖర్చు, అంటే మనం తీసుకొచ్చిన కొనుగోలు కాడ నుంచి మనం తీసుకొచ్చినటువంటి ఛార్జీ, ఇంటికాడ నుంచి మరి ఆటో ద్వారా రైల్వే ఆటో ద్వారా మనం పెట్టేటటువంటి ప్లేస్కి డెలివరీ చేసిన దానికి గాను మనం ఒక 20 to 30 రూపీస్ మనం ఈ ఛార్జీ వేసుకున్నా కానీ దీని మీద ఒక జత మీద అనేది మిగులుతుంది ఫ్రెండ్స్. మనం ఒక 10 జతలు రోజుకి అమ్మామంటే 2,700 రూపాయలు అయితే మనకి ఒక సెంటర్ మీద లాభం ఉంటుంది ఫ్రెండ్స్. మరి
దీంట్లో వర్కర్ని పెడతాం కాబట్టి ఆ వర్కర్కి రోజుకి 600 ప్లస్ బిల్స్తో పాటు 700 తీసేసినా కానీ 2000 రూపాయలు అనేది ప్రతి ఒక్క సెంటర్ మీద ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సెంటర్ మీద రోజుకు 2000 అంటే నెలకి 60,000 రూపాయలు ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా 2 సెంటర్లు కానీ 3 సెంటర్లు కానీ పెట్టుకొని నిర్వహించినట్టయితే ఒక సెంటర్ మీద 2000 అంటే రోజుకి 6,000 రూపాయలు, నెలకి 1,80,000 రూపాయలు అనేది మరి అన్ని ఖర్చులు, ఆటో ఖర్చులు, మనకి కొనుగోలు ఖర్చులు, ఇలా ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ తీసేయంగా అంటే మనం పెట్టుకున్నటువంటి వర్కర్కి సంబంధించిన అతని ఈ జీతం కూడా తీసివేయంగా కూడా మనకి నెలకి 1,80,000 రూపాయలు, ఒక సెంటర్ మీద 6,000 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మరి ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా యూట్యూబ్ వారు గమనించి ఈ వీడియోని ఇంకొంతమందికి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వారు కూడా ఈ వీడియో అనేది చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఫ్రెండ్స్. మరిగా రేపు సరికొత్త వీడియోతోటి మీ ముందుకి వస్తాను ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.